నన్ను క్రిందటిసారి కాపులు ఓన్ చేసుకోలేదు, ఈ దఫా కాపులు ఓన్ చేసుకోవాలంటే ఓ బలమైనటువంటి సపోర్ట్ ఉండాలి అని భావిస్తూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అది గౌరవప్రదమైన స్థానాలని ఈయన అడిగినా వాళ్ళేమో ఎన్ననేది ఇంకా చెప్పట్లేదు, 25 లోపేనన్నటువంటిది. అట్లాగే ముఖ్యమంత్రి పదవి ఉండదు, షేరింగ్ ఉండదు అన్నటువంటిది. రాజ్యాధికారం కావాలనుకున్నటువంటి కాపుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తే పవన్ వెంట ఉండేవాళ్ళేమో. కానీ ఆ రాజ్యాధికారం అంటే ఓ చినరాజప్పలాగానో లేకపోతే కనుక ఓ అంబటి రాంబాబు లాగానో వన్ ఆఫ్ ద డిప్యూటీ సీఎం, అది కూడా చంద్రబాబు తలిస్తే ఇస్తారంటే అది ఎక్కడ రాజ్యాధికారం అవుతుంది. దీంతో గౌరవప్రదమైన స్థానాల దగ్గర లేదు. ఇప్పుడు క్రమంగా ముద్రగడ లాంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే హరిరామ జోగ లాంటి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు దాసరి రాము సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గతి లేక టీడీపీ కాళ్ళు పట్టుకున్నట్టుంది పవన్ పరిస్థితి. జనసేనకు 20 సీట్లు ఇస్తామన్నారు. జగన్తో ఆస్తి తగాదాలు ఉన్నాయా, వ్యక్తిగత గొడవలు ఉన్నాయా, జగన్కు వ్యతిరేకంగా వెళ్లాల్సిన పని ఏంటి అని ఆయన అడుగుతున్నారు. టీడీపీ క్యాండిడేట్లు జనసేన తరపున పోటీ చేస్తారు, చచ్చిపోయిన టీడీపీని బ్రతికించాల్సిన అవసరం లేదు, టీడీపీతో కలవకుండా విడిగా పోటీ చేయమని మోడీ చెప్పారు. అయినా పవన్ వినలేదు. పవన్కి ప్యాకేజ్ ఇచ్చామని మొదట ప్రచారం చేసిన చంద్రబాబే నాదెళ్ల మనోహర్ లాంటి సెకండ్ని తెచ్చి జనసేనలో పార్టీలో పెట్టుకున్నారు. సీఎం పవర్ షేరింగ్ లేకపోతే మా కాపులు ఓట్లు వేయరు అంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు, అలాగే లోకేష్కి వార్నింగ్లు ఇస్తూ సాగుతున్నట్టు. కాకపోతే పవన్ కళ్యాణే వింటున్నప్పుడు మధ్యలో వీళ్ళ మాటలు ఎవరు వింటారు?